సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. రీసెంట్‌గా నేనొక వీడియో చూశాను. ఇష్యూ జనాల్లోకి ఫోకస్‌లోకి తీసుకొద్దామని. నానాటి నుంచి జరుగుతున్న అంశమేనండి ఇది. కొత్తదేమీ కాదు. కాకపోతే పరిస్థితులు మారతన్నయ్యి. సో, మీ పర్స్పెక్టివ్‌లో పెడదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీరు పైన చూసిన దాన్ని బట్టి అర్థమైపోతుంది. 51 ఏళ్ల కాపురం, 40 ఏళ్ల పిల్లలు, తనకి పుట్టలేదని తెలిసిన వేళ అనమాట. సో, మీకొక వీడియో చూపిస్తాను. ఆడియో ఇంగ్లీష్‌లో ఉంటుంది. కానీ దానికి కింద తెలుగులో సబ్‌టైటిల్స్ పెట్టాననమాట, ట్రాన్స్‌లేషను. మీకు ఒకవేళ ఎక్కడన్నా టైం పడితే పాజ్ చేసుకొని కింద తెలుగు టెక్స్ట్‌ని చదవచ్చు మీరు. సో, ఒకసారి ఆ వీడియోని చూసేసేయండి. తర్వాత ఈ విషయం ఇదంతా ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుందాం. ఓకేనా? ఈ వీడియో చూసేసేయండి ముందు. I have been married for 51 years. Got 2 sons, 42 and 40. Damn deadbeats. I'm still supporting the little boogers. Needed to take a test to see if any of us had a kidney good enough for my brother. Found out something interesting. They ain't my kids. There's somebody else's. Of course, the only good thing is, I know it's not my fault that those 2 idiots got dumped into this world. Hell, I thought they took after their mother. Instead, they take after the plumber or the postman or the milkman, or yeah, there were milkmen back when they came around. I mean, God only knows. It sure gets old. I do wish I knew who the real fathers were, and they ain't the same. She was bopping a couple of different guys. But if I could figure out who they were, I've been practicing law long enough that I pretty well figure I could sue their ass and get all my money back that I sunk into those 2 deadbeats. It just chaps my ass that she couldn't tell me. I'd probably forgiven her. Maybe not. You know how it is. Yeah, boys, y'all need to go get your own paternity test. You can't tell by looking who's the daddy, unless you're looking down at the genetic level. I've been in court thousands of times in paternity suits, and 4 out of 5 times, guy says he ain't the daddy, he's right. And the genetic test is the only way to prove it for sure. These women are hopping everything that looks fun. You thought you liked sex. You ain't nothing. Well, I guess that pretty well completes that story. I'll go home, start drafting up some divorce papers, see if I can't get free of that crazy bitch. I mean, I stayed with her for the sake of the children and the grandchildren, now the great-grandchildren. But they ain't no kin of mine. Fuck 'em. సో, సారాంశం ఈయన చెప్పేశాడండి వ్యవహారం అంతా ఏంటి అని చెప్పేసి. ఇతను 51 సంవత్సరాల జడ్జి అనమాట. అంటే 51 సంవత్సరాలు కాదు, రిటైర్డ్ కూడా అయినట్లున్నాడు. మనకి డీటెయిల్స్ అనేది దొరకలేదు. బట్ ఈయనకి పెళ్ళయి 51 ఇయర్స్ అయిందనమాట. 51 సంవత్సరాలుగా పెళ్ళయ్యి. ఇతనికి 42 ఏళ్ల కొడుకు, 40 ఏళ్ల కొడుకు, టోటల్ 2 కొడుకులు ఉన్నారు. అంటే ఇతనికి పెళ్ళైనాక 8 ఏళ్లకి పుట్టాడనమాట ఒక కొడుకు. ఇంకొకళ్ళు 10 ఏళ్లకి పుట్టారనమాట. సో, వాళ్ళకి మనమళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? ఇతని కొడుకులకి మనమళ్ళు అంటే ఇతనికి ముని మనమళ్ళు కూడా ఉన్నారనమాట ఆల్రెడీ పుట్టేసి. సో, ఇప్పుడు విషయం ఏం జరిగిందంటే, ఇతని బ్రదర్కి, ఇతని అన్నో తమ్ముడో ఎవరికో కిడ్నీ అవసరమైందనమాట.
సో తన ఫ్యామిలీలో ఎవరిదైనా మ్యాచింగ్ కిడ్నీ ఉందేమో చూద్దాము అని చెప్పి టెస్ట్ చేపించాడు. సో టెస్ట్ చేపించినప్పుడు ఇతని ఇద్దరు కొడుకులు కూడా ఇతని కొడుకులు కాదు అని చెప్పేసి తెలిసింది. సో అది తర్వాత దాని మీదనమాట వీడియో పెట్టింది. ఈ వీడియో బాగా వైరల్ అయిందనమాట నెట్లోకి. సో ఇతను ఏమంటున్నాడంటే వాళ్ళు అది ఇద్దరు ఒకరికే కందా, ఎంతమందికి కందో తెలియదు, చాలామందితో వెళ్ళింది. నాకు ఈ విషయం చెప్పుండలేదు అనేది నన్ను పగలగొట్టేస్తుంది నా మనసుని. చెప్పుంటే నేను క్షమించేవాడినేమో, బహుశా ఏమో క్షమించకపోనవచ్చు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. కానీ చెప్పలేదనేది నాకు బాధేస్తుంది. ఇప్పుడు మనవాళ్ళు ఉన్నారు, అసలు నేను కొడుకుల కోసం అని చెప్పి కలిసి ఉన్నాను, మనవాళ్ళు వచ్చారు వాళ్ళ కోసమని, ఇప్పుడు మనలు వచ్చారు వాళ్ళ కోసమని కలిసి ఉంటుంది. ఓకే, కానీ ఇంత దూరం వచ్చి నాకు ఇప్పుడు ఏమని తెలిసింది, వీళ్ళు నా పిల్లలు కాదు అని తెలిసింది. ఇక ఏం చేస్తాను, ఇది కథ అని చెప్పేసి ఇంటికి వెళ్ళినాక విడాకుల పత్రాలు నేను జడ్జి కదా, వాళ్ళు ఎవరో నాకు తెలుసుంటే బాగుండేది, వాళ్ళ ఒకడో లేకపోతే ఇద్దరు వాళ్ళని కోర్టుకి ఇచ్చి ఈ ఇద్దరు పిల్లల మీద నేను పెట్టిన ఖర్చు అంతా అట్లీస్ట్ అదంతా నేను వెనక్కి లాక్కునేవాడిని. బట్ తెలియదు అనమాట ఎంతమందితో తిరిగి నాకు ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి ఎవరని చెప్పేసి ఇంకా విడాకులు ఇచ్చేద్దామని చెప్పి నేను ఫిక్స్ అయిపోతున్నాడు అనమాట. మీరు కూడా పెటర్నిటీ టెస్ట్ అంటే పిల్లలు తల్లిదండ్రులు అవునా వీళ్ళ కాదా అని చెప్పి టెస్ట్ చేయొచ్చు అనమాట. DNA టెస్ట్ చేస్తారు. సో చేయించుకోండి, కేవలం పోలికల్ని బట్టి చెప్పలేము అని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. ఇది కంప్లీట్లీ ఉమెన్ని నెగిటివ్గా చూపిస్తున్న అంశం అండి. కాకపోతే సొసైటీలో ఉన్న వన్ ఆఫ్ ది రియాలిటీస్ ఇదనమాట. ఈయన ఏమన్నాడంటే, నేను కోర్టులో కొన్ని వేల సార్లు ఉన్నాను, జడ్జి కదైనా డైలీ వెళ్తా ఉన్నాడు అనుకున్న, సంవత్సరానికి ఒక 250 రోజులు ఈజీగా ఈయన కోర్టులో ఉంటాడు. సో ఒక 10 ఏళ్ళు పని చేసినా కానీ ఈజీగా ఒక 3000 సార్లు ఏమో వెళ్ళుంటాడు అనమాట కోర్టుకి ఈయన. సో నేను వేల సార్లు ఉన్నాను కోర్టులో. అక్కడ పితృత్వ దావాలు అంటే ఏంటి, పెటర్నిటీ ఎవరు, ఫాదర్ ఎవరు అని చెప్పేసి ఇట్లా ఇవి దావాలు వచ్చిన వాటిల్లో ఒకడు గనక ఈ పిల్లలు నాకు పుట్టలేదు అంటే 4 out of the 5 అంటే 5 అన్నారనుకోండి, ఇట్లా 5 కేసులు వస్తే అందులో 4 కేసుల్లో ఈ భర్త లేకపోతే ఈ మగవాడు ఎవడైతే ఉన్నాడో వాడు చెప్పింది నిజమవుతుంది. ఆ పెటర్నిటీ టెస్ట్ చేస్తే ఆ పిల్లలు తనకు పుట్టిన వాళ్ళు కాదని చెప్పేసి తేలుతుందన్నారు. ఇది ఏమాత్రం ఎగ్జాజరేటెడ్ స్టాటిస్టిక్ కాదండి, మీకు తర్వాత చూపిస్తాను రిపోర్ట్ ఎట్లా ఉందా అని చెప్పేసి. సో అయితే సొసైటీలో ఇంత దారుణంగా ఉందా అనుకుంటే ఇది కంప్లీట్లీ బయాస్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో అందుకే ఇది చాలా ఎగ్జాజరేటెడ్గా ఉంటుంది. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు, జస్ట్ ఒక ఆర్టికల్ అనమాట, ఇది ఆ కేసుకు సంబంధించింది. సో కొంతమంది ఏమంటున్నారంటే ఈ వీడియో చూసినాక పెటర్నిటీ టెస్ట్ అనేది స్టాండర్డ్ ప్రోటోకాల్ అవ్వాలి. సో పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేట్ ఎట్లాగో పిల్లలకు కూడా ఫాదరు మదర్ అని రిజిస్టర్ చేసుకుంటారు కదా, వాళ్ళకి పెటర్నిటీ టెస్ట్ అనేది అక్కడ మ్యాండేటరీ. అంటే బర్త్ సర్టిఫికేట్తో పాటు పిల్లల DNA వీళ్ళ DNA కూడా తీసుకొని ఆటోమేటిక్గా టెస్ట్ చేసి మదర్ అయినా ఈ అమ్మాయి లేకపోతే ఫాదర్ అయినా ఇతను అని చెప్పేసి అక్కడే డిసైడ్ చేసేస్తే సరిపోతుంది. ఇది మ్యాండేటరీ అవ్వాలి అని చెప్పేసి ఇది ఒక రిక్వెస్ట్. ఇది ఒప్పుకుంటారంటే పేరెంట్స్ ఒప్పుకోరండి దాదాపుగా, మేబీ ఫాదర్స్ ఒప్పుకుంటారేమో, ఉమెన్ అయితే ఒప్పుకోరు చాలా వాటికి. ఇది అంటే జనాలు ఇన్సల్టింగ్గా కూడా ఫీల్ అవుతారు అనమాట. మాకు మా భర్త మీద నమ్మకం ఉంది, భర్త మీద ఏముందిలేండి, ఆడవాళ్ళు ఈ మాట అంటారు. కాతే భర్తలకైనా అనమాట డౌట్ ఉండేది ఇట్లాంటి విషయంలో. తల్లికి పుట్టింది తెలియకుండా ఉండదు కదా, ప్రెగ్నెన్సీని ఎవరు దాచలేరు. సో కానీ భర్తలు మా భార్యల మీద నమ్మకం ఉంది అనే సిచ్యువేషన్ అనాల్సి వస్తుంది అనమాట. అనకపోతే ఏంటి నా మీద నమ్మకం లేదని భార్యలు క్వశ్చన్ చేస్తారు. సో ఇదంతా కూడా రిలేషన్షిప్లో ఏదైనా చిన్న ఫ్రాక్చర్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ వీళ్ళు మ్యాండేటరీ అంటున్నారు, ఇది జరగకపోవచ్చు. బట్ మన హేతువాదులు కానీ ఇట్లా అంటారు కదా, మేము ఏదన్నా కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటే నమ్మం, అంటే ఉంటేనే నమ్ముతాం లేకపోతే నమ్మం. మరి వాళ్ళు చేపించుకుంటా ఉండొచ్చు, పుట్టినాక ఈ పిల్లవాడు నిజంగానే నాకు పుట్టాడా లేదా, నువ్వు ఇంటికాడంతా నాకు లాయల్గానే ఉన్నావు కానీ నువ్వు తర్వాత ఎవరితోటి తిరిగావు నాకేం తెలుసు, 24 గంటలు నాతో పాటు లేవు కదా, సో టెస్ట్ చేయించుకుందాం, బియాండ్ డౌట్ ప్రూవ్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు చేయించుకుంటారేమో. మరి హార్డ్ కోర్ హేతువాదులు అంటారు కదా, చేపిస్తారనమాట. అది మనం ఎవడం లేని చెప్పడానికి. సో చేపిస్తారేమో. ఇట్లా వీళ్ళు మ్యాండేటరీ చేయాలంటున్నారు. సో మ్యాండేటరీ పెటర్నిటీ షుడ్ బి ఏ లా అని ఇంకొకళ్ళు కూడా చెప్పారనమాట. దీనికి ఇది చాలా సీరియస్ బాధ. ఓకే, ఆ విషయం వెళ్ళని చెప్పేసి అంటున్నారు. ఐ ఫీల్ సారీ ఫర్ హిమ్ అంటున్నారు. లోపల వాడు ఏడుస్తున్నాడు బయట ఇట్లున్నా కానీ అని చెప్పేసి. సో ఇది ఇతనే కాదండి, షూర్లీ దిస్ మ్యాన్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ పర్సన్ దిస్ హెస్ హ్యాపెన్ టు. ఇలాంటి జరగడం ఇది మొదటిది కాదనమాట. నానాటికి అంటే అనాదిగా జరుగుతానే వస్తుందన్నమాట. అలాగే భవిష్యత్తులో కూడా జరిగిద్ది. ఈ చేయలేమంటే ఎట్లా చెప్పాలంటే ఇల్లిసిట్ అఫైర్స్ కానీ అక్రమ సంబంధాలని కానీ స్త్రీలకు మాత్రమే పరిమితమైనవి కాదు,
మగవాడు పెట్టుకుంటాడు అక్రమ సంబంధాలు, స్త్రీలు పెట్టుకుంటారు. ఇద్దరు చేస్తున్న తప్పు ఇది. ఒకళ్ళ మీదే నేరం మోపడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే మగవాడు చేసింది బయటపడదన్నమాట. అంటే బయటపడిద్ది కానీ కాకపోతే ఇంకొంచెం రేర్ అనమాట బయటపడడం ఎట్లాగా ఏంటి అని చెప్పేసి. ఆడవాళ్ళు చేసింది ఇప్పుడు ఈజీగా బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే పిల్లలు పక్కనే ఉంటారు. మగవాడు ఎవరెవరితోటో పెట్టుకోవచ్చు, ఎవరెవరు స్త్రీలతోటో, వేరే ఊరు వేరే దేశంలో పెట్టుకోవచ్చు. అది ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు కదా. కానీ ఆడవాళ్ళు పెట్టుకుంటే మాత్రం వాళ్ళే ప్రెగ్నెంట్ అవుతారు. పుట్టిన పిల్లలు దానికి ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ దానికి పుట్టిన పిల్లలు ఎదురుగానే ఉంటారు కాబట్టి వీళ్ళతోటి ఇంట్రాక్షన్ రెగ్యులర్గా అవుతుంది కాబట్టి పొరపాటున ఎప్పుడన్నా కూడా బయటపడే అవకాశం ఉంది. ఒక ఫేమస్ కేసు ఉంది యుఎస్లో. ఒక అతను ఉన్నాడు అనమాట. అతనికి 5 కొడుకులు. మీకు అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను సందర్భం. సో ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఏదో దెబ్బ తగిలింది అనుకుంటా, సంథింగ్ దెబ్బ తగిలితే తన బ్లడ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇవ్వాల్సి వచ్చినప్పుడు మ్యాచ్ కాటలేదు, నువ్వు ఇవ్వకూడదు అని చెప్పేసి అన్నారు. ఏంటా అని చూస్తే ఆ పిల్లవాడి తన కొడుకు కాదు. సరే అని చెప్పేసి మిగతా పిల్లలకు టెస్ట్ చేపిస్తే మిగతా 4 కూడా ఇతని కొడుకులు కాదు అనమాట. టోటల్ 5 పిల్లలు ఇతని కొడుకులు కాదు. ఎవరా అని చెప్పేసి వ్యవహారం చూస్తే వీధి చివరోడు అనమాట. తర్వాత ఏమైంది, కోర్టులోకి వెళ్ళింది కేసు. ఆటోమేటిక్గా మదర్ అంటే అమ్మకే గెలిచిందనమాట కేసు. ఎట్లా, పిల్లల కస్టడీ ఎవరికి ఉండాలంటే తల్లికే ఇస్తారు. సో తల్లి గెలిచింది. ఇల్లు ఈమె పేరు మీద ఉంది, మార్ట్గేజ్ అంతా కూడా ఈయన కడుతున్నాడు అనమాట. సో ఇప్పుడు ఇల్లు ఈమెకి వచ్చింది, దానికి ఇంకా మార్ట్గేజ్ ఫుల్గా పే చేయలేదు కాబట్టి ఇతను మార్ట్గేజ్ కడుతున్నాడు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఇతన్ని బయటికి గెంటేశారు ఇంట్లో నుంచి. ఈ ఇంట్లో ఎవరు ఉంటున్నారు, ఇతను 5 పిల్లలు, ఆమె లవరు. వీడు బయట ఉంటున్నాడు అనమాట. వీడికి వాడి సైకిల్ వరకు వచ్చినట్టుంది టోటల్లీ. సో ఇది ఒక దరిద్రమైన కేసు అనమాట. ఇట్లాంటి బయట జరుగుతున్నాయి. ఇక్కడ కూడా మీరు ఒకటి ఇచ్చారు. 2021లో హైకోర్టు జడ్జి యాంథనీ ఒకోరోదాస్ అనే అతను ఏంటంటే తన 3 కొడుకులు కూడా తనకు పుట్టలేదని చెప్పేసి DNA టెస్ట్ ద్వారా తేలింది. సో ఇదంతా జరగడానికి ఒక 11 ఏళ్ల క్రితమే భార్యతోటి సపరేట్ అయిపోయాడు అనమాట. సో సపరేట్ అయిపోయి జరిగిన తర్వాత 2020లో తన 3 పిల్లలు కూడా తనకి పుట్టిన వాళ్ళు కాదు అని చెప్పేసి ఒక టిప్ వచ్చింది అతనికి. బట్ ఇతను చెప్పాడు అనమాట ఏమంటే ఇతని భార్య, మాజీ భార్య ఉంది కదా, విడాకులు తీసుకుంది, ఆవిడ ఒప్పుకుంది. వాళ్ళ చిన్న పిల్లవాడు 3లో చిన్నవాడు ఎవడైతే ఉన్నాడో ఈ టిప్ ఆఫ్ వచ్చిన తర్వాత ఆ చిన్న పిల్లవాడు తనకి పుట్టలేదని ఒప్పుకుంది. కానీ ఆయన మళ్ళీ స్టిల్ మూడోవాడి గురించి ఒప్పుకుంది. కానీ నేను మిగతా 2 కూడా చేపిస్తానని చెప్పేసి టోటల్గా 3కి చేపిస్తే 3 కూడా తనకి పుట్టలేదని చెప్పేసి తేలిందనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ అన్నట్టుగానే ఇవి ముందు నుంచే వస్తావని మనకు తెలియదు అనమాట, ఏ పుట్టలో ఏ పాము ఉందో. నేను అనడం కరెక్ట్ అని కాదు కానీ మేజర్ అండి, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇలిసిట్ అఫైర్స్ పెట్టుకునేటోళ్ళు అనేక మంది ఉన్నారు. అట్లీస్ట్ వీధికి ఒకళ్ళిద్దరన్నా కూడా ఉంటానే ఉంటారనమాట. హ్యూమన్ నేచర్ అండి. నేను ఇంకా కన్జర్వేటివ్ ఎస్టిమేట్ వేస్తున్నాను. సో ఇది ఇలా ఉంది. ఇప్పుడు స్టాట్స్ ప్రకారం చూస్తే ఎట్లా ఉందని చెప్పేసి నేను పెటర్నిటీ స్టాట్స్ ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి చూసాను. అంటే ఏంటి, పిల్లలు పుడతా ఉంటారు కదా వాళ్ళు, అంటే బయట టెస్టులు చెప్పించుకునేటప్పుడు ఎలా ఉందా అని చెప్పేసి ఇది చూస్తే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్లో దాదాపుగా 3 లక్షల పెటర్నిటీ టెస్టులు పర్ఫామ్ చేయబడ్డాయి అనమాట, అంటే జరిపారనమాట. సో ఇందుట్లో ఏంటంటే రకరకాలుగా ఉన్నాయి. సంవత్సరానికి 3 లక్షల దాకా జరుగుతున్నాయి. ఏంటంటే మగవాడు బయోలాజికల్ ఫాదరా లేకపోతే ఎట్లా అంటే ఇంక్లూడ్ చేయడం అంటే ఓకే ఇతడే తండ్రి అని చెప్పేసి చెప్పడం, ఎక్స్క్లూడ్ చేయడం అంటే వీడికి పిల్లవాడికి సంబంధం లేదని తండ్రిని బయటికి గెంటేయడం అనమాట రిపోర్ట్లో నుంచి. సో ఇలా చెప్పినప్పుడు వస్తేనే రకరకాల రిజల్ట్స్. వీటిని బట్టి ప్రెడిక్ట్ చేయడం ఇట్లా కాదు, ఇదంతా కూడా సోషల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి వీటిని బట్టి కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో వీటి పరంగా చెప్పాలంటే కష్టమవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే టార్గెట్ చేయడం అనమాట. పర్టికులర్గా our objective is to document the demographic composition of test subjects and to determine how well ethnic background and age predict paternity inclusion. సో వీళ్ళు ఏమంటున్నారంటే మా సబ్జెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వ్యక్తులు చేయించుకునే వాళ్ళు, వాళ్ళ యొక్క జనాభాలో వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎవరెవరు ఎట్లెట్లా ఉన్నారనేది. ఇంకొకటి ఏ ఎథనిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి అంటే నల్లవాళ్ళ లేకపోతే తెల్లవాళ్ళ లేకపోతే ఇంకా లాటినోసా ఇట్లా రకరకాలుగా ఎథనిక్ కంపోజిషన్ ఉంటుంది కదా. సో ఎవరిలో ఎలా ఉంది ఈ పెటర్నిటీ టెస్ట్ రిజల్ట్ అని చెప్పేసి, ఎంతమంది పేరెంట్స్ ఇంక్లూడ్ అవుతున్నారు, ఎంతమంది ఎక్స్క్లూడ్ అవుతున్నారు, ఇంకా ఏజ్ కూడా ఏమన్నా ప్రెడిక్ట్ చేస్తుందా పెటర్నిటీ ఇంక్లూజన్ కంటే. యవ్వనంలో అమ్మాయిలు ప్రెగ్నెంట్ అయితే వాళ్ళకి ఎట్లా వస్తుంది పెటర్నిటీ రిజల్ట్, తన భర్తకి వాళ్ళకే పుడుతున్నారా పిల్లలు లేకపోతే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఉంటున్నాయా, ఏజ్ అయినాక కనే వాళ్ళకి ఎట్లా ఉంది, ఇదంతా టెస్టులు చేశారనమాట. మొత్తం రిజల్ట్ ఇక్కడ రాలేదు కానీ
సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు నేషనల్ డేటాబేస్లో 9,999 తీసుకొని వాటిని వెయ్యి చేసి చూసారనమాట టోటల్గా. సో చేసినాక వీళ్ళకి రిజల్ట్ ఏమొచ్చిందంటే పెటర్నిటీ ఇంక్లూజన్స్ అనేవి 72% కేసెస్లో ఉన్నాయి అన్నమాట ఓవరాల్గా. అంటే ఏంటి, టెస్ట్ కోసం వచ్చింది 100 మంది వచ్చారనుకుంటే అందులో 72 మంది సందర్భాల్లో మాత్రం ఇతడే తండ్రి అని చెప్పేసి తేలుతుంది. అంటే ఏంటి, 28 మంది కేసుల్లో మాత్రం పిల్లవాడు తండ్రి వీడు ఒకటే అంటే ఇద్దరికి సంబంధం లేదని వస్తుంది. అంటే ఏంటి, ఎక్స్ట్రా అఫైర్స్ అనమాట. సో అది. సో ఇప్పుడు ఇది రకరకాలుగా వేరీ అవుతుంది. ఇది లోయెస్ట్ ఎంత వచ్చింది అంటే ఆఫ్రికన్ అమెరికన్స్లో 67% వచ్చింది. సో ఆఫ్రికన్ అమెరికన్స్లో 100 మంది వచ్చారనుకోండి టెస్ట్ మాకు ఎట్లా కావాలి పెటర్నిటీ టెస్ట్ అని, అందులో 67 మందికే మీరే తండ్రి అని తేలుతుంది. మిగతా కేసుల్లో అంటే 33 కేసుల్లో ఏంటంటే తేలడం లేదనమాట. అది లోయెస్ట్ అనమాట పెటర్నిటీ ఇంక్లూజన్ నేను అనేది. అదే హయ్యెస్ట్ ఎవరికి వస్తుందంటే నేటివ్ అమెరికన్స్ వస్తుందన్నమాట. వాళ్ళకి 82%. అంటే 100 మంది వచ్చారనుకోండి కేసు కోసం అని, అందులో 82 మందికి వాళ్ళే తండ్రి అని చెప్పేసి తేలుతుందన్నమాట. పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. మిగతా 18 మందికి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అనమాట. ఇది యూఎస్లో జరుగుతుంది. ఓకేనా. అయితే ఎట్లా చెప్పాలి అంటే ఇది మనం కంప్లీట్గా అంటే సమాజంలో దాదాపు 30% మంది ఎక్స్ట్రా అఫైర్స్ పెట్టుకుంటున్నారు, ఇది ఇంత దారుణంగా ఉంది అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే తర్వాత మీకు ఇంకోటి చూపిస్తాను ఇలా ఎందుకు అనుకోకూడదంటే. సో ఇప్పుడు జనరల్గా తీసుకుంటే మీరు ఇలా ఉందన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే ది లైక్లీహుడ్ ఆఫ్ ఇంక్లూజన్స్ షోడ్ ఏ మోడెస్ట్ బట్ సిగ్నిఫికెంట్ కోరిలేషన్ విత్ ఇంక్రీజ్డ్ మెటర్నల్ ఏజ్. సో ఈ మెటర్నల్ ఏజ్ అంటే ఏంటి, తల్లి యొక్క వయసుని బట్టి ఈ పెటర్నిటీ ఇంక్లూజన్ స్థాయి కూడా మారుతుందన్నమాట. తల్లి యొక్క వయసు ఎక్కువ ఉంటే ఈ పెటర్నిటీ ఇంక్లూజన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే ఏంటి, 3 కేసులు తీసుకుందాం. 20 ఏళ్ళ అమ్మాయి, 25 ఏళ్ళ అమ్మాయి, 30 ఏళ్ళ అమ్మాయి, 3 కేసులు వచ్చినాయి అనుకుందాం. సో స్టాట్స్ ప్రకారం ఏమని చెప్తుందంటే 20 ఏళ్ళ కన్నా అమ్మాయి కన్నా 25 ఏళ్ళ అమ్మాయికి పుట్టిన పిల్ల లేకపోతే పాప తన తండ్రికే పుట్టింది అనేది అవకాశం ఎక్కువ. అలాగే 25 ఏళ్ళ అమ్మాయి కన్నా 30 ఏళ్ళ అమ్మాయికి పుట్టిన వాళ్ళు అంటే ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఈ పెటర్నిటీ టెస్ట్లో ఇల్లిసిట్ అఫైర్స్ కానీ ఇవి తక్కువ అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ట్రా అఫైర్స్ పెట్టుకుంటారేమో కానీ, బట్ జనరల్గా ఈ వేరే వాళ్ళకి పిల్లల్ని కండం అనేది భర్తతోటి కాకుండా యంగర్ గర్ల్స్లో ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇక్కడ అంటున్నారనమాట. మెటర్నల్ ఏజ్ పెరిగే కొద్దీ కూడా సో లైక్లీహుడ్ ఆఫ్ ఇంక్లూజన్ అనేది పెరుగుతుంది. ఓకే. సో ఎనీహౌ ఇట్లా ఉందన్నమాట. తర్వాత ఇది ఇంకా సిమిలర్ ఆర్టికల్స్ ఉన్నాయండి. మీరు చూస్తే దీన్ని బట్టి టోటల్గా బ్యాడ్ అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఇదిగోండి ఇక్కడ ఏమంటున్నారంటే 30% మెంబర్స్ ఉన్నారు అంటే మెన్ నాట్ ది ఫాదర్ అని చెప్పేసి ఇక్కడ వేరే దాంట్లో వస్తుంది అనమాట. ఇది dnatesting.com సైట్లో అనమాట. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఈ మధ్య రీసెంట్గా పెటర్నిటీ టెస్ట్ చేయించుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఓకేనా. ఇంకా ఈ సెలబ్రిటీ స్కాండల్స్ కానీ మనకి ఇప్పుడు యాంబర్ హర్డ్ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. సో వీళ్ళ స్కాండల్స్ కానీ ఇవి ఇట్లా చూసినాక భార్యాభర్తల మధ్య మిస్ట్రస్ట్ అనేది పెరుగుతుంది, అపనమ్మకం అనేది పెరుగుతుంది. ఇంకా సినిమాల్లో కానీ ఇట్లా రకరకాలుగా వచ్చి ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా కానీ ఇదంతా పెరిగి రకరకాల చాట్లు ఇవన్నీ బయటపడుతున్నాయి. మనం చూసాం మన ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పి నేను ఒక లైవ్ పెట్టాను మీకు గుర్తుంటే ఒక చాట్ని అనలైజ్ చేస్తాను. అందుట్లో కూడా ఒక 60 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ళ అమ్మాయితోటి ఏ టైప్ ఆఫ్ చాట్ చేశాడా అని చెప్పేసి మీరు అక్కడ చూడొచ్చు. రైట్. సో ఈ టైప్ ఆఫ్ అఫైర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆయన కూడా చెప్పాడు, నన్నేమనుకుంటారు నా స్క్రీన్ షాట్లు బైబిల్లో ఉన్న దావీదు సొలొమోను వీళ్ళ స్క్రీన్ షాట్లతో పోలిస్తే నా స్క్రీన్ షాట్ ఏ పాటిది అని చెప్పేసి అనేక మంది నా మీద పడ్డారు. మీరు రియాక్ట్ కాకపోతే మీరు 0.5 అవుతారు. వాళ్ళు ఏదో వచ్చారు, వాళ్ళని ఏదో అట్లా తమాయించేసి తర్వాత ఇంకా వాళ్ళని పంపించేయడం, వాళ్ళకి ఏదైనా దారి చూపి ఎవరికొకరికి పెళ్లి చేసి ఇట్లా రకరకాలుగా ఇట్లా మాట్లాడాడు అనమాట. ఇది ఈయనది తప్పు అవుతుంది, అమ్మాయిది తప్పు అవుతుంది. సో ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత వీళ్ళు అప్రోచ్ అవుతుంటే క్విక్ ఆన్లైన్ సర్చ్ ఏమని చెప్తుందంటే రఫ్గా 30% మెన్ ఆర్ అన్నోయింగ్లీ రైజింగ్ అనదర్ మ్యాన్స్ చైల్డ్ అంటున్నారు. అంటే ఏంటంటే 100 మంది వచ్చారనుకోండి టెస్ట్గా, ఇందాక మనకి ఎంత వచ్చింది యూఎస్ ప్రకారం 28 మెంబర్స్ తండ్రి కాదనమాట. ఇది ఇక్కడ రఫ్గా 30 ఇచ్చారు. అంటే జనాభాలో 30% మంది మగవాళ్ళు తమది కాని పిల్లల్ని పెంచుతున్నారు అనే అభిప్రాయం వస్తుంది. ఇది కరెక్ట్ కాదు అంటున్నారు. ఎందుకు ఇది కరెక్ట్ కాదు అంటే ఎవరు టెస్ట్ చేయించుకుంటారు చెప్పండి? అందరూ టెస్ట్ చేయించుకోరు. ఎవరు టెస్ట్ చేయించు అక్కడ దాకా ఎందుకు వెళ్తారు? వాళ్ళకి ఆల్రెడీ డౌట్ ఉండి భార్య యొక్క బిహేవియర్ కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాల అంశాలు ఉంటాయి కదా, వీటి ద్వారా ఏదో అనుమానంగా ఉంది అనుకొని అనుమానం చాలా గట్టిగా వచ్చిన వాళ్ళు
ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని ఐడియా వచ్చిన తర్వాత టెస్టింగ్కి వెళ్తారు. సో ఆల్రెడీ అక్కడ ఈ కేసు అనేది పెటర్నిటీకి అగెనిస్ట్గా ఉందన్నమాట. అలాంటి కేసెస్లోనే 30% అనేది ఎక్స్క్లూజన్ వస్తుంది పెటర్నిటీ నుంచి. అంటే ఏంటంటే ఈ రిపోర్ట్కి అడిగిన వాళ్ళు తండ్రి కాదు అని తేలుతుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే బయట జెనెటిక్ డిజార్డర్స్ కానీ ఇట్లా ఉంటాయి కదా పిల్లల్లో కానీ ఇట్లా రకరకాలుగా. సో ర్యాండమ్గా ఇప్పుడు ఇట్లా పర్టికులర్ వీళ్ళు అప్రోచ్ అవ్వడం కాకుండా ర్యాండమ్గా తీసుకున్న కేసెస్లో గమనిస్తే ఏమని తెలిసింది వాళ్ళకి. ఓకే, సో అంటే ఏంటంటే చెప్పాను కదా పిల్లల్ని కానీ ఇట్లా రకరకాల అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇట్లా తీసుకున్న వాటిలో గమనిస్తే కేవలం 1% నుంచి 3.7% మెంబర్స్ మాత్రమే ఇది వస్తుందన్నమాట, నాన్ పెటర్నిటీ ఫిగర్స్ అనేవి. అంటే ఏంటి, జనాభాలో 1 నుంచి 4% మంది మగవాళ్ళు తమది కాని పిల్లల్ని పెంచుతున్నారన్నమాట, తమది కాని వాళ్ళని. ఇందాక చూపించిన 30% ఎక్కడ ఉంది, ఇక్కడ 4% ఎక్కడ ఉంది. కొన్ని సందర్భాల్లో ఇది 10% దాకా కూడా వెళ్తుంది. బట్ యావరేజ్గా అనుకుంటే రఫ్గా 4% దగ్గర ఫిక్స్ చేయొచ్చు అనమాట. మీరు 2 to 4% అనుకోండి, లేదా 1 to 4% అనుకోండి రఫ్గా. సో 30%తో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ అనమాట. ఓకే, ఇది చెప్తుంది ఫిగర్. ఇది ర్యాండమ్గా తీసింది. 30%తో పోలిస్తే చాలా తక్కువ. కానీ భయానకమైన విషయం ఏంటంటే ప్రతి 100 మందిలో కనీసం ఒక్కడన్నా వాడి పిల్లలు వాడికి పుట్టలేదు. ఇది స్టాట్ అనమాట. లోవెస్ట్ అండి ఇది, ఎస్టిమేషన్ ఇస్తుంది. ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది కదా. మీ వీధుల్లో ఎంతమంది ఉన్నారు మగవాళ్ళు పెళ్ళైన వాళ్ళు? 100 మంది ఉంటారు ఈజీగా ఒక వీధికి వచ్చేసి. ఓకే, ఒక 2 వీధులు కలుపుకున్నా కానీ దాని అర్థం ఏంటి, అందుట్లో కనీసం ఒకళ్ళకన్నా పుట్టిన పిల్లలు అతనికి పుట్టలేదు. రఫ్గా నేను చెప్తుంది, యావరేజ్ స్టాట్ ప్రకారం తీసుకుంటే. ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది కదా. ఇది అలార్మింగ్ సిచ్యువేషన్ అనమాట. ఇది ఇప్పుడు జరుగుతుందంటే నా ఒపీనియన్ అయితే మాత్రం మీరు డిఫర్ అవ్వచ్చు అనమాట నా ఒపీనియన్ తోటి. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ముందు నుంచి జరుగుతూనే వస్తుంది. మగవాడు పెట్టుకుంటున్నాడు, ఆడవాళ్ళు పెట్టుకుంటున్నారు, 2 రకాలుగా జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఇవి బయటికి వస్తున్నాయి అనమాట. సో ఇది జరుగుతుంది. ఇది ఇక్కడ ఇలా ఉందన్నమాట. ఇది యూఎస్ఏ కానీ వీటి పరంగా తీసుకొచ్చిన స్టాటిస్టిక్స్. ఇండియాలో ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళదండి ఈ ఆర్టికల్. లవ్ ఫెయిల్స్ పెటర్నిటీ టెస్ట్ ఇన్ 90% కేసెస్ అన్నాడు. ఏంటంటే ఇక్కడ అహ్మదాబాద్లో రీసెంట్లీ ఏ గత్లోదియా రెసిడెంట్ అప్రోచ్ ద సిటీ పోలీస్ టు ఇనిషియేట్ యాక్షన్ అగెన్స్ట్ హిజ్ వైఫ్. ఈ గత్లోదియా అనే సిటీలో అక్కడ ఉండేవాడు పోలీస్ స్టేషన్ని అప్రోచ్ అయ్యాడు అనమాట, తన భార్యకి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి. దాంతో కాకుండా డిఫరెంట్గా మళ్ళీ ఇతను డైవోర్స్కి కూడా ఫైల్ చేశాడనమాట. ఎప్పుడు ఇదంతా ఏంటి, పెటర్నిటీ టెస్ట్ చేపిస్తే ఏమైందంటే తన 12 ఏళ్ల కొడుకు తనకి పుట్టలేదు అని చెప్పేసి తేలింది. సో ఇప్పుడు దీని నేపథ్యం ఏమిటి అంటే ఈయనకి పెళ్ళయింది 13 ఏళ్ళు అవుతుంది, 12 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. సో ఈయనకి డౌట్ వచ్చింది అనమాట వైఫ్ బిహేవియర్ మీద. ఒకసారి ఆమె చాట్ మెసేజెస్ కానీ ఇవి కూడా చూశారు తన ఫోన్లో. డౌట్ వచ్చి తర్వాత ఇతను అప్రోచ్ అయ్యాడు అనమాట, నాకు పెటర్నిటీ టెస్ట్ కావాలని చెప్పేసి ప్రైవేట్ ల్యాబొరేటరీ దగ్గరికి. వాళ్ళు కౌన్సిలింగ్ చేశారు, ఎందుకయ్యా అనవసరంగా అనుమానం కానీ ఇదంతా మళ్ళీ ఇదంతా లైఫ్ స్పాయిల్ అయిపోతుందంటే, ఇంత దూరం వచ్చిన తర్వాత నేను చేయించుకోకపోతే నేను రికన్సైల్ కాలేను, నాకు నేనే నచ్చజెప్పుకోలేను, నా వల్ల కాదు, నిజమేమిటో తేలాలి అటో ఇటో అని చెప్పేసి వేరే విధంగా నేను ఒప్పుకోలేను, నా వల్ల కాదని చెప్పేసి అన్నాడు. ఇక తప్పకపోయేసరికి టెస్ట్ చేశారు. ఓకే, టెస్ట్ చేసినాక తేలిందనమాట ఇది. సో ఈ కేసులో ఇతడే ఒంటరివాడు కాదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చెప్పేది, సో డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్ వాళ్ళ సోర్సెస్ ప్రకారం 2016, 2017 సంవత్సరాల్లో జరిపిన టెస్టులో వాళ్ళకి సంవత్సరానికి 160 DNA టెస్టులకి కేసెస్ వచ్చినాయి అనమాట. కేసెస్ రిక్వెస్ట్ చేస్తారు, వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. 160 కేసెస్ వచ్చినాయి సంవత్సరానికి. అంటే ఎంత, 57 వారాలు ఉంటాయి కదా సంవత్సరానికి, 52 వారాలు. 52 వారాలకు గాను 160 కేసులు అనమాట. రఫ్లీ వారంకి వచ్చేసి ఒక 3 కేసులు వేసుకోండి రఫ్గా, ఓకేనా, వచ్చింది. సో ఇది తర్వాత 2018లో, ఇది 2016, 2017కి. 2018లో అయితే ఈ నెంబరు 100 పెరిగింది. అంటే ఏంటి, ఇంతకుముందు 160 వచ్చేటి ఇప్పుడు 260 వస్తున్నాయి అనమాట. వస్తుంటే అంటే దాదాపుగా వారానికి వచ్చేసి ఒక 5 కేసులు. అంటే దాదాపు వీళ్ళకి శనివారం ఆదివారం సెలవు అనుకున్నా ప్రతిరోజు DNA టెస్ట్కి ఒక కేసు వస్తుంది డైలీ. ఓకే, వస్తుంది అనమాట. అయితే రిజల్ట్స్ ఏంటి, ఇన్ నియర్లీ 90% కేసెస్ ద శాంపిల్స్ డూ రివీల్ దట్ ద చైల్డ్ ఇన్ క్వశ్చన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ది ఫాదర్.
ఈ టాప్ అఫీషియల్స్ చెప్పారు. అంటే ఏంటి, వీళ్ళకి వచ్చే 160 కేసెస్లో 90% అండి, అంటే 144 కేసులు 160లో 144 కేసుల్లో తండ్రి పిల్లవాడి తండ్రి కాదు. మ్యారేజ్ అవుతుంది, పెళ్ళయింది, బర్త్ సర్టిఫికేట్లు ఇవన్నీ తన పేరే ఉంటుంది, కానీ 160 మందిలో, లేకపోతే 100 మంది తీసుకుంటే 100 మందిలో 90 మందికి ఈ కేసు కాదు. అయితే దీనికి కూడా మనం ఇందాకటి స్టాండర్డ్ అప్లై చేయాలి. ఈ కేసుకి అప్రోచ్ అయ్యే వాళ్ళు ఎవరవుతారు? ఆల్రెడీ డౌట్ ఉన్నవాళ్ళు. సమాజంలో అందరికీ ఇది వర్తిస్తుంది అని లేదు, కాకపోతే డౌట్ ఉంది అని కేసు దాకా వెళ్ళిన వాళ్ళ సందర్భాల్లో చూస్తే 90% మంది. సో ఇందాక ఈయన అన్నాడు, మీకు గుర్తుందా ఎవరు ఈ వీడియో, నేను కోర్టులో 1000 సార్లు 1000 సార్లు ఉన్నాను. దీంట్లో తేలింది ఏంటంటే, పెటర్నిటీ దావాల్లో లేకపోతే పితృత్వ దావాల్లో ఏమని తేలింది అంటే, మగవాడు వీడు నా కొడుకు కాదు, 4 సందర్భాల్లో, ఇది 5లో 4 సందర్భాల్లో వాడు తన కొడుకు కాదని అని చెప్పేసి. అంటే ఏంటి, అది 80% అనమాట ఆయన చెప్పింది ఎస్టిమేషన్. మనకి రిపోర్ట్లో ఎంత వస్తుంది, 72% వస్తుంది అనమాట, రఫ్గా 72%. కానీ ఇక్కడ 90% తేలుతుంది అనమాట. అంటే డౌట్ వచ్చి వీళ్ళు చేయించుకున్నాక దాదాపు 90% డౌట్ వచ్చి కన్ఫర్మ్ అయిపోతుందని చెప్పి చాలా అలార్మింగ్గా చెప్తున్నారు. అది ఇప్పుడు టెస్ట్ ఎవరైనా ఈ మధ్య రకరకాల సందర్భాల్లో చేపిస్తున్నారు అనమాట టెస్ట్. సో చేపిస్తారంటే వాళ్ళకి డివోర్స్ కావాలనుకున్నప్పుడు, ఈ పిల్లలు నాకు పుట్టారా అని చెప్పి టెస్ట్ దాకా పోతుంది. లేదా వాళ్ళ పిల్లలకి ఆస్తి కానీ ఇది ఎట్లా ఇచ్చేటప్పుడు వారసత్వంగా ఎంచుకునేటప్పుడు అప్పుడు చేపిస్తున్నారు కన్ఫర్మ్ చేసుకోవడానికి అనమాట. అదొకటి. లేకపోతే ఈ పిల్లల పట్ల డౌట్ ఉంటే ఇదొకటి. ఇట్లా మగవాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. చదువుతున్నారు అంటే ఈ పిల్లవాడు నీ కొడుకే అని నిరూపించడానికి. ఎందుకంటే వాళ్ళకు కూడా దావాలు జరిగినప్పుడు సో యాలిమోనీ కావాలి కదా, నేను ఇదిగో నా పిల్లవాడు, మాకందరికి కూడా భరణాలు కావాలి అని చెప్పేసి అడగడానికి, ఈ పిల్లవాడు తనకే పుట్టాడని టెస్ట్ చేయించడానికి స్త్రీలు అప్రోచ్ అవుతున్నారు. మగవాళ్ళ కోసం, స్త్రీలు ఏంటంటే అసర్షన్ కోసం అనమాట. సో ఇది ఇప్పుడు ఈ ప్రైవేట్ సెక్టర్ ఇండస్ట్రీ అండి బాగా గ్రో అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఎంత అలార్మింగ్ లిక్విడ్ వీళ్ళు ఏమని చెప్తున్నారంటే, ఈ జెనెటిక్స్ టెస్ట్ ఒక్కటేనమాట నిజంగా అనుమానాన్ని ఆపేసేది. అంటే నిజం తెలిసినాక ఇంకా అనుమానం పోతుంది కదా పూర్తిగా, వీడు నా కొడుకే అని తెలిసినాక ఇంకా అనుమానించాల్సిన అవసరం లేదు. డిఎన్ఏ ప్రూవ్ అయిన తర్వాత. లేదు నా కొడుకు కాదని తెలిసింది అనుకోండి, ఇక తర్వాత కేసు రెస్టెడ్ అనేది ఉండదు, నిజం తెలిసిపోయింది అనమాట. అలార్మింగ్ ఏంటంటే, సస్పిషన్ ఈస్ గెటింగ్ యంగర్ సే ఎక్స్పర్ట్స్ విత్ మెనీ ఫాదర్స్ ఇన్సిస్టింగ్ ఆన్ పెటర్నిటీ టెస్ట్ ఈవెన్ బిఫోర్ ద చైల్డ్ ఈస్ బోర్న్. ఇప్పుడు ఈ సస్పిషన్ అనేది యంగర్గా అవుతుంది, ఏజ్ ఇంకా అంటే ఎక్కువ కాలం గడవకుండానే అనుమానం పెరుగుతుంది. ఇందాక చూస్తే 51 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత తన తమ్ముడికో లేకపోతే అన్నకో కిడ్నీ అవసరమై టెస్ట్ చేయించాడు. అసలు అనుమానం వచ్చి కాదు టెస్ట్ చేయించింది. తర్వాత పై కేసులో చూస్తే 13 ఏళ్ళు పెళ్ళయి 12 ఏళ్ళ కొడుకున్న తర్వాత అనుమానం వచ్చి టెస్ట్ చేయించాడు. ఇప్పుడు ఇంకా అనుమానం వచ్చే ఏజ్ తగ్గుతుంది. అంటే ఏంటి, ఇంకా పెళ్ళైనాక 10 ఏళ్ళకి 5 ఏళ్ళకి 4 ఏళ్ళకి సంవత్సరానికి నెలలకి అక్కడ దాకెందుకు, పిల్లవాడు ఇంకా పుట్టకముందే మాకు పెటర్నిటీ టెస్ట్ కావాలి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. చేయొచ్చండి, శాంపిల్స్ తీసుకోవచ్చు అనమాట. మీరు ఫీటల్ శాంపిల్స్ తీసుకొని దాని ద్వారా పెటర్నిటీ టెస్ట్ చేయొచ్చు. ఫీకల్ ఇంకా లోపల బాడీ లోపల మ్యాటర్ ఉంటుంది కదా, దాన్ని బట్టి కూడా చేయొచ్చు అనమాట. కానీ ఏంటంటే అనుమానంతో అడుగుతున్నారు అనమాట. పుట్టినాక మళ్ళీ బర్త్ సర్టిఫికేట్ మీద తన పేరు ఇంకా రకరకాలుగానో ముందే తెలిస్తే పుట్టినాక ఇదంతా కూడా ఈ మధ్య లేకపోతే ముందు చెప్పాను లేకపోతే ఇట్లా ఏదన్నా కానీ మగవాడు కూడా వాడి సేఫ్టీ కోసం. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఎవ్రీ వీక్ వీ గెట్ 4 to 5 పెటర్నిటీ టెస్ట్ ఆన్ దేర్ చైల్డ్. మా పిల్లల మీద పెటర్నిటీ చెప్పేసి వారానికి 4-5 కేసులు మా దగ్గరకు వస్తున్నాయి. ఇంకా రిక్వెస్ట్ ఫర్ ద ప్రీనేటల్ టెస్టింగ్. ప్రీనేటల్ అంటే పుట్టక ముందే టెస్ట్, వాటి మీద వచ్చే రిక్వెస్ట్లు కూడా పెరుగుతున్నాయి. కానీ మేము డిక్లైన్ చేస్తున్నాం, ఎందుకంటే పొరపాటున ఇది నెగిటివ్ తేలింది అనుకోండి కేసు, తర్వాత వాళ్ళు అబార్షన్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే భర్త నాకు అక్కర్లేదు అంటాడు, ఈ పిల్లోడు నా పిల్లోడు కాదు కాబట్టి. భర్త లేకుండా ఈమె ఒక్కడే పెంచడానికి ఈమె ఒప్పుకోదు. సో అబార్షన్కి వెళ్ళిపోతుంది ఈమె. ఇప్పుడు ఈ టెస్ట్ వల్ల ఏమవుతుంది, ఈ పిల్లవాడు చచ్చిపోతాడు అనవసరంగా, ఇంకా పుట్టను కూడా పుట్టలేదని చెప్పి మేము డిక్లైన్ చేస్తున్నాము అంటున్నారు. వెల్, బట్ ఇంత మాత్రం అది ఆగుతుందా అంటే ఇది వేరే విషయం. ఈ టెస్ట్కి పీస్ ఆఫ్ మైండ్ టెస్ట్ అని చెప్పి ఒకటే,
టెస్ట్ పాజిటివ్ వస్తే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మనశ్శాంతి. టెస్ట్ నెగిటివ్ వస్తే పీస్ ఆఫ్ మైండ్ పోతుంది, మనశ్శాంతి ఉండదు. ఏదో ఒకటి అయితే ఉంటుంది అనమాట. ఈ టెస్ట్ ఎంత అవుతుంది అంటే మామూలుగా ఈ ల్యాబ్స్లో కానీ వీటిల్లో 16,000 అవుతుంది ప్రైవేట్ ల్యాబ్. ఓకే, రఫ్గా స్టాండర్డ్ 16,000 అవుతుంది. సో ఇదండి ఇది అలార్మింగ్లీ ఇక్కడ 90% మెంబర్స్కి ఒక డౌట్ వచ్చిందంటే మాత్రం 90% లెజిటిమేట్ అనమాట. డౌట్ అనేది తేలిపోతుంది. మాత్రం నా సొసైటీలో ఇండియాలో లేడీస్ అందరూ దాదాపుగా ఇలా ఉన్నారు అనుకోవడానికి లేదు. ఇందాక చెప్పాం కదా, అక్కడ 70% అంటే ఇట్లా 30% డౌట్ఫుల్ వస్తుందంటే రియల్గా సొసైటీలో ఎంత ఉంది? 3% ఉంది, 10 times తక్కువ ఉంది. తీసుకున్నా కూడా ఇండియాలో కూడా తీసుకుంటే మీరు 90% నెగిటివ్ కేసెస్ నెగిటివ్ వస్తుంటే అందుట్లో 10 times తగ్గించుకున్నా కానీ 9% ఇంకా తక్కువే ఉండొచ్చు అనమాట ఈ ఎక్స్ట్రా ఎఫైర్స్ అనేటివి. బట్ స్టిల్ అవి కూడా చాలా అలార్మింగ్ నెంబరు. ఇది సొసైటీలో ఉన్న సిచ్యువేషన్ మనం రియలైజ్. అయితే జనాలు కొన్ని కామెంట్స్ పెట్టారనమాట వేరే సైట్లో. ఇది నైర్లాండ్ ఫోరం అండి. సో దీంట్లో పెట్టారనమాట దాని గురించే. ఇదిగోండి ఇతను ఈ వీడియో గురించేనమాట. ఆఫ్టర్ 51 years ఆఫ్ మ్యారేజ్ దిస్ చర్చ్ లెర్న్స్ హిస్ చిల్డ్రన్ ఆర్ఎంట్ హిస్. సో దీని మీద కామెంట్లు పెడతా ఇక్కడ వీళ్ళు వింటర్ హేవెన్ అనే వాళ్ళు పెట్టారు. ఏమనంటే మెన్ లవ్ చీటింగ్ ఆన్ దేర్ వైఫ్స్ బట్ దే గో క్రేజీ వెన్ దేర్ వైఫ్స్ చీట్ ఆన్ దెమ్, దే డోంట్ నో కర్మ ఈజ్ ఏ బిచ్ అని చెప్పి మగవాళ్ళు ఆడవాళ్ళ పైన చీట్ చేస్తూ ఉంటారు. అంటే వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, వాళ్ళకి అది ఇష్టం కూడాను. కానీ ఆడవాళ్ళు ఇలా తిరిగి చేస్తే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారు, కర్మ అనేది బాగా గట్టిగా దెబ్బ కొట్టిద్ది అని చెప్పేసి అంటుందన్నమాట. వెల్ అయితే ఒకటండి, రెండు ఒకటి కాదు. మగవాడు చీట్ చేయడము ఆడవాళ్ళు చీట్ చేయడము రెండు ఒకటి కాదనమాట. అయితే మగవాళ్ళని సమర్థించడం అని కాదు, రెండు బ్యాడ్, రెండు మంచిది కాదు, రెండు చెడే, రెండు పాపాలే. కానీ రెండిటికి డిఫరెన్స్ ఉంది. ఒకటి చిన్న పాపం, ఇంకోటి దానికన్నా పెద్ద పాపం అనమాట. మర్డర్ అంత పెద్ద పాపాలు కాదు ఇది. బట్ రిలేటివ్లీ చూస్తే మాత్రం ఆడవాళ్ళు చీట్ చేయడం అనేది ఇంకా పెద్ద పాపం అవుతుంది. ఎట్లాగో చెప్తా. మగవాడు ఇక్కడ వీళ్ళు కూడా ఇచ్చారనమాట. ఇదిగోండి ఇక్కడ కామెంట్ వస్తుంది ఏంటంటే ఇదిగోండి ఇక్కడేమో ఏంటంటే గాడ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ మెర్సీస్ ఎండ్యూర్స్ ఫర్ ఎవరు. సో ఇక్కడ 51 సంవత్సరాల తర్వాత నవ్వేసి నోరు మూసుకుంటే బెటర్ అంటున్నారు. సో ఇక్కడ ఇంకొక చోట ఏంటంటే ఎక్కడో ఇచ్చారు. నాకు కరెక్ట్గా గుర్తుకు రావట్లా ఎక్కడ ఇచ్చింది. సో ఏమని ఇచ్చారంటే ఈ కేసు డిఫరెంట్. మగవాడు ఎక్కడా కూడా తన పిల్లల్ని తీసుకొచ్చి వేరే అమ్మాయి మీద రుద్దడం లేదు కదా అని చెప్పేసి అన్నారు. సో కేసు ఇదండి. ఒక మగవాడు చీట్ చేశాడు అనుకుందాం, ఒక స్త్రీ చీట్ చేసింది అనుకుందాం. ఏమవుతుంది అంటే మగవాడు చీట్ చేశాడు కానీ తన రిసోర్సెస్ మాత్రం ఈ ఫ్యామిలీ మీద స్పెండ్ చేస్తారు. తనకి ఎవరైతే పెళ్ళయింది, తనకి ఎవరైతే పెళ్ళైన వాటిలో పుట్టారో వీటి మీద స్పెండ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆడవాళ్ళు అట్లా కాదనమాట. ఆడవాళ్ళు చీట్ చేసినాక ఫ్యామిలీ రిసోర్సెస్ మొత్తం కూడా ఈ ఫ్యామిలీ తోటి సంబంధం లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో కేవలం ఈమె పెట్టుకున్న ఎక్స్ట్రా అఫైర్ వల్ల పుట్టిన వాళ్ళు వాళ్ళ మీద స్పెండ్ చేయడం జరుగుతుంది. ఒకటి వాళ్ళ లీనేజ్ అక్కడితో అయిపోతుంది. ఓకే, రిసోర్సెస్ కానీ ఇదంతా ఎవరికో వెళ్తుంది, వాళ్ళ పిల్లలు కాదు. దానికి తోడు ఎక్స్ట్రా అఫైరు. మళ్ళీ ఇది ఒక షేమ్ అనమాట. మగవాడు పెట్టుకున్నాడు అయిపోతుంది. మేబీ అక్కడ రెండో ఇళ్ళు అంటారు కదండి, అట్లా పెట్టుకుంటారు. కానీ ఎవరన్నా కానీ దాన్నే నెగిటివ్గా చూస్తారనమాట బయట. కానీ స్త్రీలు పెట్టుకుంటే మాత్రం ఇది డిఫరెంట్ అనమాట. టోటల్గా ఇప్పుడు ఇతను చూడండి 51 years ఉన్నాడు. చివరాఖరికి ఇతనికి ఏం మిగిలిందంటే ఇతని కొడుకులు, ఇతని మనవాళ్ళు, ఇతని మునిమనమళ్ళని ఎన్నాళ్ళైతే ఎవరు అనుకున్నారో వాళ్ళు తనకు పుట్టలేదని తెలిసిన తర్వాత ఏమవుతుంది, ఇది షాకర్ అనమాట. లేదు ఇప్పుడు ఇతనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనుకుందాం, తర్వాత వేరే స్త్రీతోటి కూడా ఇతనికి పిల్లలు పుట్టారనుకుందాం. ఏమవుతుంది, ఇప్పుడు ఈయన భార్యతోటి పుట్టిన వాళ్ళు ఉంటారు, ఇంకొకళ్ళతోటి పుట్టిన వాళ్ళు ఉంటారు. ఓకేనా, కానీ ఈ స్త్రీకి వాడు చీట్ చేశాడనేది మోసం అవుతుంది. కానీ తన పిల్లలకి తండ్రి ఉంటాడు, అందరూ ఉంటారు కదా, రైట్.
తనకు పిల్లలు ఉంటారు, తనకి భర్త ఉంటాడు, తనకి పిల్లలు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. వాడు చీట్ చేశాడు అనేది నెగిటివ్ అనమాట. కానీ ఇతని కేసులో ఏంటి, ఇతని భార్య చీట్ చేసింది, ఇతనికి పిల్లలు లేరు, ఎవరు లేరు, వారసులే లేరు. ఇప్పుడు ఇతనికి డిఫరెన్స్ అర్థమవుతుంది కదా ఏంటని చెప్పేసి. సో గ్రావిటీలో ఇదండి. అందుకే సొసైటీలో ఉమెన్ చీట్ చేస్తే ఎందుకు ఎక్కువ నెగిటివ్గా చూస్తారు అంటే మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి అనమాట. అందుట్లో మగవాడు చీట్ చేసేదానికన్నా. రెండు సమర్థించాలని కాదు, కానీ గ్రావిటీ పరంగా చూసుకుంటే ఆడవాళ్ళు తప్పు చేస్తే ఇక్కడ ఎక్కువ గ్రావిటీ ఉంటుంది అనమాట క్రైమ్కి, మగవాడి దానికి తక్కువ గ్రావిటీ ఉంటుంది. బట్ రెండు క్రైమ్సే నందలెస్. సో ఇది సిచ్యువేషను. ఇప్పుడు పెటర్నిటీ టెస్ట్లు కానీ ఇవన్నీ చేసుకునే పెరుగుతుంది. ఇతను కూడా అదే అంటున్నాడు. నేను చెప్పేది ఏంటంటే అబ్బాయిలు, మీరు దయచేసి అందరూ కూడా పోయి చేయించుకోండి, ఎందుకంటే చూపులతోటి చెప్పలేమని చెప్పేసి. ఈయనకి తగిలిన దెబ్బకి ఈ నోట్లో నుంచి ఆ మాటే వచ్చిందండి. దీనిపై నేను ఏ కామెంట్ చేయడం లేదు. మీరు చేయించుకోవాలా చేయించుకోవడం లేదని చెప్పేసి ఉన్న సిచ్యువేషన్ని మీ ముందు పెడుతున్నా. ఓకే, సో అంతే, ఇంక అంతకన్నా లేదు. పలానా దీంట్లో ప్రత్యేకించి ఇంకా నా ఒపీనియన్ చెప్పేదంటే ఏమీ లేదు. సో ఏదన్నా అదండి. ఇతని కేసు తీసుకుంటే మాత్రం చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అనమాట. 51 years తర్వాత తెలియడం అనేది ఇది అనేక సందర్భాల్లో జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే DNA టెస్ట్ అవైలబిలిటీలోకి వచ్చింది. ఇంకా తర్వాత బహుశా మగవాళ్ళు పుష్ చేస్తారు. నా ఒపీనియన్ ఏంటంటే మగవాళ్ళు పుష్ చేస్తారు అనిపిస్తుంది. తర్వాత దీన్ని పెటర్నిటీ అనేది మ్యాండేటరీ చేస్తారేమో. ఇప్పుడు మనకి పుట్టినప్పుడు పిల్లలకి వ్యాక్సిన్లు కానీ ఇవన్నీ ఎట్లా ఇస్తారు మ్యాండేటరీగా, అలా పెటర్నిటీ టెస్ట్ కూడా ఒక మ్యాండేటరీ అవుతుందని నాకు అనిపిస్తుంది ఫ్యూచర్లో. ఇప్పుడే కాకపోయినా కానీ నియర్ ఫ్యూచర్లో డెఫినెట్లీ ఇది ఒక థింగ్ అయిపోతుంది అనమాట, కామన్గా అవుతుంది. తర్వాత ఇంకా ఎట్లా అవుతాయి ఫ్యామిలీ రిలేషన్స్ అనేది తెలియదు. మేబీ అప్పుడు కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్లో కూడా వస్తారేమో. ఇంకా తర్వాత పెళ్ళి అనేది కూడా దాదాపు డిజాల్వ్ అయిపోవచ్చు. ఎందుకంటే పిల్లలు పుడుతుంటే ఇదంతా కూడా ఒక కాంట్రాక్చువల్ ప్రాసెస్ అయినప్పుడు నేను నిన్ను పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, నా పిల్లోడిని నువ్వు గాను చాలు, ఇంకంతగా నక్కల, నీకు ఇంత అమౌంట్ ఇస్తాను, సరోగసి కానీ ఇట్లా రకరకాలుగా, ఇంకంతకన్నా నీ బతుకు నువ్వు బతుకు, నువ్వెవరితో తిరుగుతావు వాడితో తిరుగు, నా పిల్లలు నాకుంటారు, నాకు పుట్టిన పిల్లలు నాకుంటారు. నేను తర్వాత కావాలనుకుంటే మన్మధుడు అన్నట్టు వంట చేసుకోవాలా, కుక్కుని తెచ్చుకుంటా, ఇంట్లో ఉంటుందా కుక్కని తెచ్చుకుంటా, కొనుక్కోవాలా బయట ఎవరన్నా ఎత్తుక్కుంటా ఆ పూటకి. ఆడవాళ్ళు కూడా అంతే, మాకు మగాడు కావాలా మేము ఎత్తుక్కుంటాం, మాకు కావాల్సిన వాళ్ళు, మీరన్నా ఎత్తుక్కొని డబ్బులు ఇవ్వాలి, మాకు అది కూడా అవసరం లేదు. మాకు ఇంకా ఇంట్లో వండుకోవడానికి కావాలా, కుక్కుని పెట్టుకుంటాం, ఇంట్లో రక్షణకు లేదా కుక్కను పెట్టుకుంటాం. వీళ్ళు కూడా ఎట్లా అనుకుంటారు. సో ఓవరాల్గా నాకు కనిపిస్తుంది ఏంటంటే ఇది ఎటు పోతుంది అంటే, సమాజం అనేది ఒకప్పుడు అంతా కూడా పెద్ద కుటుంబంగా ఉండేది చిన్న కుటుంబంగా, న్యూక్లియర్ ఫ్యామిలీస్గా, స్మాల్ ఫ్యామిలీస్గా స్ప్లిట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ ఫ్యామిలీలో కూడా నలుగురు ఇండివిజువల్స్ని, ఆ చిన్న ఫ్యామిలీ నలుగురు ఇండివిజువల్స్ని కూడా అకామిడేట్ చేయలేకపోతుంది అనమాట. నలుగురు కూడా కలిసి ఉండలేకపోతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అవుతున్నారు అనమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ వ్యవహారం అంతా ఎటుపోతుందంటే నాకు అటే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. దీన్ని ఎలా వెనక్కి తీసుకురాగలము అంటే, మీరు చీట్ చేయొద్దు, ఎదుటి వాళ్ళతోటి పెట్టుకోవద్దు అంటే చాలా కష్టమైన విషయం నాకు తెలుసు. మగవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా రకరకాల అట్రాక్షన్స్ ఉంటాయి. ఓకే, బయట ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట. సో ఆపుకోమని చెప్తాము, ఆపుకోలేక చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు. మీకు దాని మీద నేను ఎక్కువ మాట్లాడిన కానీ అదండి, పెట్టుకున్నా కానీ ఇక నేను చెప్పేది లేదండి. ఇదంతా చాలా డెలికేట్ ఇష్యూ అనమాట. ఎవరికి వాళ్ళు వాళ్ళ మనసులో ఆలోచించుకోవాల్సిన విషయం, పక్క నుండి మనం చెప్పేది కాదు. కాకపోతే ఏదన్నా వీలైతే మంచి మంచి క్యారెక్టర్స్ కానీ ఇట్లా ఎవరైతే ఉన్నాయో మన పురాణ ఇతిహాసాలు, మన కథల్లో, వాళ్ళని చూసి ఏదన్నా మీరు నేర్చుకునేది కానీ ఏదన్నా ఇన్స్పైర్ అయ్యేది కానీ ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఆ గ్రంథాలు, ఆ పాత్రలు మన చరిత్రలో ఉన్నారు కదా, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. వాళ్ళ జీవితాలే మీకు టార్చ్ లైట్ అవుతాయి అనమాట. మీరు నడిచే దారిలో మీకు చూపించడానికి ఎటు నడవాలి ఏంటి అని నేను చెప్పడం కాదు, నాకు అంత స్థాయి కూడా లేదు. సో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. మగవాళ్ళు ఆలోచించుకోవాలి మీరు ఎట్లా చీట్ చేస్తున్నారు ఏంటని, ఆడవాళ్ళు ఆలోచించుకోవాలి మీరు ఎంత దూరం పోతున్నారు దీంట్లో అని చెప్పేసి. సో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట. సో ఇదండి, ఎవరికి వారే యమునా తీరే అవుతున్నారు. అది కాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీరు ఆలోచించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.